నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఏ జర్నలిజం అయినా సరే జనం కోసం, జనాభిప్రాయం కోసం, అలాగే జనాలు అభివృద్ధి కోసం ఉండాలి అని భావించే జర్నలిజం నాది. నిజానికి ఇవాళ ఇలాంటి జర్నలిజం చేయగలిగేటటువంటి వ్యవస్థలో ఉన్న అది ప్రశ్నార్థకం మేబీ, బట్ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అలాగే రాజకీయాలు ప్రజల కోసం, అలాగే వ్యక్తిగతం కంటే కూడా సంస్థాగతమైనటువంటి విషయాల మీద పోరాడాలి అన్నటువంటి ఒక స్వభావం ఉన్న రాజకీయ నాయకులు ఇవాళ అరుదైనటువంటి పరిస్థితిలో నాకు కూడా ఒక అరుదైనటువంటి గెస్టు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి, ఆయన విద్యాధికులు. అలాగే అంతో ఇంతో రాజకీయాల్లో పదవుల కోసం కంటే కూడా ప్రతిష్ట కోసం పాటుపడ్డటువంటి నాయకుడిగా ఆయన్ని అందరూ గుర్తించారు. నేను కూడా అదే గౌరవంతో ఆయన అభిప్రాయాలను, ఈ 2 రోజుల్లో జరిగినటువంటి సంఘటనల మీద ఆయన అభిప్రాయాలను కూడా జనానికి స్పష్టంగా అందజేసే ప్రయత్నం చేస్తా. ఎస్ ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. నేను మీ గురించి ఎక్కువగా జనాలకి చెప్పక్కర్లేదు. అలాగే మీరు చెప్పే విషయాల మీద మాత్రం ఆబ్జెక్టివ్గా అందరికీ అర్థమయ్యే ప్రయత్నంలో నేను కూడా మీకు సహకరిస్తూ, 2 రోజుల సంఘటనలో చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అంబటి రాంబాబు తప్పు చేశాడా, నోరు జారి ఆయన సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాడా, అలాగే ఆయన ఇంటి మీద దాడి జరగటం అనేది సమర్థనీయమా, ఈ రెండిటి మీద ప్రారంభంలోనే మీ విశ్లేషణ, మీ వివరణ కావాలని భావిస్తున్నాను ప్రసాద్ గారు. నేను రాజేంద్ర గారు ఎలాంటి శశభిషలు లేకుండా, అంటే ఇంగ్లీష్లో అనేకొకల్లి అంటారు, ఎలాంటి భేషజాలు లేకుండా నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట గర్హనీయము, అది ఖండించాల్సిన విషయం. అలా ఆయన మాట్లాడకుండా ఉండవలసింది. ఆయన అక్కడున్న మరి ఏ పరిస్థితుల్లో అది స్లిప్ అయ్యాడో. జనరల్గా రాంబాబు గారితో నాకు చాలా సుదీర్ఘమైన స్నేహం ఉంది. ఆయన స్టైల్ ఆఫ్ టాకింగ్ ఏంటంటే వెటకారం ఎక్కువ ఉంటుంది మాట్లాడటంలో. అంతేగాని నిన్న మాట్లాడింది కొంచెం దాని పరిధి దాటింది. దాన్ని నేను ఖండిస్తున్నాను. అది జరగకుండా ఉండవలసింది. తర్వాత జరిగిన పరిణామాలు కూడా అది చాలా దురదృష్టకరం. తెలుగుదేశం కార్యకర్తలు మరి ఆవేశమా లేకపోతే అది ఎమోషనా నేను చెప్పలేను, కానీ చాలాసేపు 5-6 గంటల సేపు జరగటం అనేది, అక్కడ పోలీసులు చూస్తూ ఉండటం అనేది కూడా అంత వాంఛనీయం కాదు. అది కూడా నాకు కొంచెం బాధ వేసింది. నేను నిన్న సిచ్యువేషన్లో వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా మళ్ళీ ఒకసారి రాంబాబు గారిని కలిసి మళ్ళీ ఒకసారి సారీ చెప్పిస్తే ఆ సిచ్యువేషన్ అడ్రస్ అవుతుందా అని కూడా ఆలోచించాను. కానీ ఎవరో పెద్దలు అడ్వైజ్ చేశారు, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గో దేర్, మీరు అట్లా వెళ్ళకూడదు, ఇంకా అగ్రిగేట్ అయితే సిచ్యువేషన్ అగ్రిగేట్ అవుతుంది అని చెప్పడంతో నేను ఆగిపోయాను. నేను కూడా యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం సిచ్యువేషన్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే రాంబాబు గారు లాంటి వయస్సులో, సీనియారిటీలో ఇలాంటి మాటలు రావడం అనేది వాంఛనీయం కాదు. నేను అందుకనే అయితే జోగి రమేష్ మాట్లాడాడంటే, జోగి రమేష్ని ఎవరు పట్టించుకోరు, అతను నోన్ క్యారెక్టర్, అది దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. రాంబాబు గారు కొంచెం తెలిసిన విషయాలు, కొన్ని విషయాల్లో అతను కొంచెం పద్ధతి తెలిసిన మనిషి అతను. మరి ఎందుకు అంత వెటకారం నుంచి అగ్లీగా ఎందుకు మారాడనేది వెరీ బ్యాడ్, వెరీ అన్ఫార్చునేట్. దాన్ని ఆయన సవరించుకున్నాడు నిన్న కొంత, కానీ భవిష్యత్తులో కూడా సవరించుకుంటాడు. అవసరమైతే మేము గైడ్ చేస్తాము. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రానికి, లేకపోతే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలకి, ముఖ్యంగా ప్రజలకి నేను మనవి చేసేది ఏంటంటే, అసలు ఈ సిచ్యువేషన్, రాజకీయాల్లో ఇలాంటి సిచ్యువేషను, ఇలాంటి వాతావరణం మన కళ్ళ ముందే ఈ 15-20 ఏళ్లలో, 10 ఏళ్ల నుంచి ఎందుకు వస్తూ ఉంది అంటే, దీనికి మూలం ఎక్కడ ఉందనేది కూడా పరీక్షించాలని మీలాంటి జర్నలిస్టులకి, లేకపోతే మీలాంటి సీనియర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇక్కడ ఒకటే అంటాను, మీరైనా నేనైనా రాబోయే తరానికి ఏం విలువలు నేర్పుతున్నామన్నటువంటి బాధ మనకి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాము అనే కంటే కూడా ఉన్నాము అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాట రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఉంటుందని నేను భావిస్తా. అలాగే ఇక్కడ మీరు అన్నట్టుగా
తొందరపడి మాట్లాడితే దాన్ని మీరు సరిదిద్దాలి అనే ప్రయత్నం చేయటం కూడా మీరు ఉన్నటువంటి ఇవాళ పరిస్థితిలో గొప్ప ఆలోచన. ఐ కాంట్ డినై ఇట్. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు, నేను ఏదో ఏకవచనంతో అనట్లా, పత్రికా భాషలో మాట్లాడుతున్నా. పత్రికల్లో ఎక్కడ అంబటి రాంబాబు గారు అని రాయరు, చివరిలో వారు అన్నట్టుగా ముగిస్తాం. ఎమ్ ఐ రైట్? కాబట్టి అంబటి రాంబాబు గారిని నేను తక్కువగా అంచనా వేయలేను. అతనుకున్నటువంటి ప్రతిభావంతమైనటువంటి ఆలోచన తీరు కానీ, లాయర్గా ఆయనకున్నటువంటి ప్రొఫిషియన్సీ కానీ, రాజకీయ నాయకుడిగా ఆయనకున్న సుదీర్ఘ ప్రయాణం కానీ నేను అంత తేలిగ్గా కొట్టేయలేను. కానీ ఒక రేప్ చేసి తప్పు చేశాను క్షమించండి అని అంటే కుదరదు. ఒక హత్య చేసి తప్పు చేశాను అని అంటే కుదరదు. అలాగే ఒక సీనియర్ పొలిటీషియన్గా, మాజీ మంత్రిగా, మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ నడిపేటటువంటి ఒక నాయకుడు తొందర పడ్డాడు అన్నది అది ఆవేశంలో చేసినట్టుగా కాదు, అదేదో ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు అన్నటువంటి వాదనలో ఆయన సమాధానం చెప్పుకునే డిఫెన్స్లో పడ్డారు. అవునా కాదా? ఎస్ 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 కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్తున్నా కరెక్ట్, నేను అంగీకరిస్తున్నాను. నిన్న అది మాట్లాడకుండా ఉండవలసింది. ఆయన అంత తొందరపాటు, అంటే జనరల్గా ఆయన స్టైల్ ఏంటంటే వెటకారం ఉంటుంది ఆయన ప్రతి మాటలో, భరించలేని వెటకారం, మామూలు వెటకారం కాదు ప్రసాద్ గారు, అగ్లీగా మారిపోయింది. నిన్న అగ్లీగా మారిపోయింది. ఈ కాంపిటేటివ్ అగ్లీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని మనం సరి చేయాల్సిన, అక్కడి నుంచి మాట్లాడాల్సిన అవసరం జరిగింది. అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. మనం ఇంకా దీనికి పరిష్కారం లేకపోతే జరగకుండా ఉండే ప్రయత్నం ఎలా ఉండాలి అన్న దాని మీద ముందుకెళ్దాం ప్రసాద్ గారు. నేనేమంటానంటే అంతే, అది నా ఉద్దేశం. జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు. నేను రాంబాబు గారు మాట్లాడిన దాన్ని నేను సమర్థించలేదు. నేను మొదట్లోనే మీరు క్లారిటీ ఇచ్చారు, నేను సమర్థించట్లేదు, తప్పు జరిగింది, ఆయన తప్పు చేశారని ఒప్పుకున్నారన్న విషయాన్ని కూడా మీరు గుర్తు చేశారు. ఫైన్, దీని మీద పెద్ద కన్ఫ్యూజన్ లేదు. బట్ ఇవాళ వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ఎనాలిసిస్ చేసుకుంటే కొన్ని కారణాలు. ఒకటి, అమరావతిని దెబ్బగొట్టడం. రెండోది, భూతల పంచాంగంతోనే రాజ్యాంగాన్ని నడిపినటువంటి మహానుభావులు చాలామంది ఆ పార్టీ ప్రతిష్టను తొక్కేశారు, కనపడకుండా భూమిలో తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీన్నే ప్రమోట్ చేశాడు అన్నటువంటి ఆలోచన నేను చేయను. బట్ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మెప్పిస్తే మనకి గొప్పగా పదవులు ఉంటాయి అని వాళ్ళు నమ్మారు. ఈయన అదే పరిస్థితిలో అదే పద్ధతిలో ప్రోత్సహించినట్టుగా చేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా దాడులతోటి, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ పార్టీ నాయకులు కూడా ఇళ్ల మీద దాడి చేయటం, తగలబెట్టడం, ఇదన్నీ చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది ప్రసాద్ గారు? అదే రాజేంద్ర, ఇందాక జస్ట్ ఒక 1 hour బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కొంతమంది లీడర్స్తో మాట్లాడుతూ కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశాడు. ఆయన లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు చట్టానికి అప్పచెప్పండి, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు చట్టానికి అప్పచెప్పండి అని చెప్పి మీ నాయకులంతా, మంత్రులంతా కలిసి, ఎంపీలు మంత్రులు బాధ్యతగా కార్యకర్తల్ని కొంచెం సమన్వయం చేయండి, అలాంటివి జరగకుండా చూడండి అని కూడా మాట్లాడి, అది చాలా సంతోషం. అయితే ఇక్కడ రాజేంద్ర గారు, నా ఒక్క మనం ఏంటంటే, ఇక్కడ వైసీపీ గురించి కూడా నాకు కొంత ఐడియా ఉంది, బాగా ఐడియా ఉంది, బాగా ఐడియా ఉంది. ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగూ ఒక సంచలనం చేస్తే, ఇలాగూ ఒక అవతల వాళ్ళని మీద అటాక్ చేస్తే, తిడితే, బూతులు పంచాంగం చేస్తే, లేకపోతే ఇంకేదన్నా దాడి చేస్తే కానీ వాళ్ళకి అక్కడ మెరిట్ రాదు, లేకపోతే ఒక అపాయింట్మెంట్ రాదు. అక్కడ ఆ వాతావరణం ఉంది. అక్కడ ఆయనకు అలాంటి మనస్తత్వం ఉంది ఆయన కాడ. అందువల్ల అక్కడున్న నాయకులు, దాంట్లో పనిచేసే నాయకులు, దాంట్లో రాజకీయంగా ఎదగాలనుకున్న నాయకత్వం మొత్తాన్ని కూడా కింద నుంచి పైదాకా ఏముందంటే, వాళ్ళ మనస్తత్వ భయం ఏముందంటే, ఈరోజు జగన్ ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఏ అవకాశం వస్తే జగన్ గారిని సాటిస్ఫై చేయాలి, ఏ అవకాశం వస్తే సద్దలను సాటిస్ఫై చేయాలి, లేకపోతే సద్దలు ఏ విధంగా దెబ్బతీస్తాడు అనేది కూడా అందరి నాయకుల్లో ఉంది. నిన్న రాంబాబు గారి సైకో అనాలిసిస్ చేస్తే, ఆయన ప్రాబ్లంని, ఆయన ఎందుకు మాట్లాడని చూస్తే, ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి, ఆయన గుంటూరు రాజకీయాల నుంచి ఆయన తప్పించడానికి సజ్జల అండ్ బ్యాచ్ చేస్తున్న కుట్ర కూడా దీంట్లో ఉంది. వాళ్ళు చేస్తూ అతన్ని బాగా ఇచ్చేస్తున్నారు, నువ్వు గుంటూరు నుంచి తప్పుకో, నీకు రాష్ట్ర నాయకత్వం వస్తుంది గుంటూరులో ఎందుకని ఆ సజ్జలను బ్యాచ్ అతన్ని బాగా ట్యూట్ చేస్తూ ఉన్నారు.
బాగా అతని మీద చాడీలు చెప్తా ఉన్నారు. ఇతనితో నాకేమైనా రాజకీయ అస్థిరత వస్తుందేమో అన్న భయం కూడా రాంబాబులో ఉందేమోనని నాకు ఒక అనుమానం కూడా ఉంది. నాకు అనాలిసిస్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేస్తే అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఈవెన్ కింద చిన్న నాయకుడి నుంచి రాంబాబు స్థాయిలో ఉండే వయసులో ఉండే సీనియర్ నాయకులు కూడా ఏం భయం ఉందంటే అక్కడ మనం నాయకుడిని ఏదో విధంగా సాటిస్ఫై చేయాలి, ఈ పరుగు పందెంలో ముందుండాలి అని చెప్పి అందరూ మీడియాలోనో సోషల్ మీడియాలోనో వాళ్ళ కొన్ని మందిన మాధ్యమాల్లో బూతు మాటలు చెడ్డ మాటలు తిడితే ఆ సజ్జలకి వెళ్ళి చూపిస్తే ఆయనకి నచ్చిన వెళ్ళి మళ్ళీ జగన్ గారికి చూపిస్తాడు. దెన్ ఓన్లీ జగన్ గారు వాళ్ళకి ఒక ఇంటర్వ్యూనో ఒక భుజం మెచ్చయ్యో లేకపోతే ఏదో వేస్తాడు. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఇన్ వైసీపీ. ఈ సిచ్యువేషన్ ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు, సివిల్ సొసైటీ, పెద్దలు అందరూ అడ్రస్ చేయాల్సిన అవసరం. రాజకీయాలు ఇలాంటిది ఎంకరేజ్ చేయకుండా పెద్దలందరూ మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం కూటమి బాధ్యత కాదు, ఇది పౌరులందరూ బాధ్యత, పెద్దలందరూ బాధ్యత, మీడియా మిత్రుల బాధ్యత, మాలాంటి వాళ్ళ బాధ్యత. ఇలా ఉంటేనే రాజకీయాల్లో వండిస్తామంటే ఇక ఆ పరిస్థితి ఏంటంటే నాకు అర్థం కాదు. అందువల్ల దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నడుపుకోమని ఆయన తప్పేం లేదు, కానీ ఇలాంటి నాయకత్వం ఇలా చేస్తేనే నాయకులుగా ప్రోత్సహిస్తాననే వాతావరణ ఆ పరుగు పందాన్ని అదేదో మన ఇంగ్లీష్ సినిమాలాగా సింహం బోర్లో పడితే గానీ నువ్వు జయించరావు అని చెప్పి అన్నట్టుగా గ్లాడియేటర్ సినిమాలో లాగా పోటీ పెట్టేసి దాంట్లో పరుగులు బతికిన వాడిని గెలిచిన వాడిని నువ్వు తీసుకుంటానంటే ఇది ఎంత దుర్మార్గం అనేది. దిస్ ఇస్ నథింగ్ లైక్ గ్లాడియేటర్ అండి వైసీపీలో. అది దానికి రాజకీయ పక్షాలు అన్ని కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక రాజకీయ పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి నాకు వాంఛనీయం కదా, నేను ఐ విల్ నాట్ ఎంకరేజ్ వాళ్ళు. నేను అందరికీ సివిల్ సొసైటీకి, జర్నలిస్ట్కి, మేధావులకి, పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ పార్టీ ఈ వాతావరణం కలుషితం చేస్తూ ఉంది. వైసీపీ పార్టీ తమ నాయకుల్ని, తమ కార్యకర్తని ఈ పరుగు పందెంలో పెట్టారు. మీరు క్లియర్గా నేను చెప్తా ఉన్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అండి. మరి జోగి రమేష్ ఇన్సిడెంట్ చెప్తా ఉన్నాను. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ఎందుకు దాడి చేశాడండి? ఏమవసరం? ఆ రోజు ఏం సిచ్యువేషన్ ఉందండి? ఎలాంటి ప్రొవొకేషన్ లేదు. కేవలం త్వరలో జరగబోయే మంత్రివర్గంలో తనకు స్థానం కావాలి, తన నాయకుడిని మెప్పించాలంటే ఈరోజు ఏదో చంద్రబాబు గారి మీద చేస్తే గానీ నాకు మంత్రి పదవి రాదని చెప్పి ఆయన చేశాడు. చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ డే అక్టోబర్ 2వ తారీఖు అండి గాంధీ జయంతి. మీరు కావాలంటే వీడియోలు చూడండి, విజువల్స్ చూడండి, వాయిస్ కూడా చూసుకోండి. మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 2వ తారీఖు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి అందరినీ పలకరించి దండం పెట్టి కారెక్కి మళ్ళీ ఆగి దిగి జోగి ఆల్ ది బెస్ట్, కంటిన్యూ యువర్ బ్యాటిల్ అని చెప్పి అన్నాడు. అంటే జోగిని చూసి మీరు అందరు నేర్చుకోండి అని చెప్పాడు అక్కడ లీడర్స్ అందరికి. జోగి గో హెడ్ అన్నాడు. అంటే ఏంటంటే ఆ పునుచి ఏం తయారైందంటే ఇక జోగి మెదడే మన మెదడు, జోగిలా చేస్తే గాని మనం నిలబడం రాజకీయాల్లో అని ఒక పరుగు పందెం పెట్టారు. ఇలాంటి పరుగు పందెంలో అంబటి రాంబాబు కూడా పడ్డాడు. గుంటూరు రాజకీయాలను తను తప్పిస్తారనే బాధ అతనికి ఉంది. అతన్ని చేస్తున్నారు, సజ్జలాంటి బ్యాచ్ చేస్తున్నారు, దానిలో ఇతను చేశాడు. దిస్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయ్. నేనే రాంబాబు చేసి నేను సమర్థించడం లేదు. రాంబాబు మాట్లాడటానికి ప్రోత్సహించిన వాతావరణం ఒకటి ఉంది. ఆ వాతావరణాన్ని మనం అడ్రస్ చేయాలి. రాజకీయ పక్షాలు, పెద్దలు అందరూ కూడా అడ్రస్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ సిస్టంలో నాయకత్వం ఉంది అనేది నా మనవి.